పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మొట్టమొదటిగా మీ అందరికీ లూర్దు మాత పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఈరోజు అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా మీ కన్నీళ్ళంతా తుడవబడాలని, మీకు మేలులు జరగాలని, అమ్మను ప్రేమించిన యేసు ప్రభు మన కోసం అన్నీ అమ్మ ద్వారా జరిగించమని ఈరోజు ప్రార్థించుకుందాం. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు రోహిత్ కెనడా పిఆర్ కొరకు, అంజలికి కెనడా వీసా కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు వై మరడ్డి సుజాత. స్నేహ సుఖప్రసవం ఆరోగ్యం, తల్లి బిడ్డ క్షేమము, గర్భంలోని శిశువు మంచి ఆరోగ్యం కొరకు మరియు కుటుంబంపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. యాదయ్య, అలివేలు, కార్తిక్, వర్ధిని, నర్సమ్మ కుటుంబం దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సాయిరామ్ ఠాగూర్ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కరకోటి పౌల్ రాజు, సుజాత స్వంత గృహం కొరకు, పృథ్వీరాజ్ మంచి జీవిత భాగస్వామి కొరకు, చెవి సమస్య నుండి విడుదల, సునీల్ వెహాబ్ క్లినిక్ అభివృద్ధి, సునీల్ రమ్యశ్రీల మధ్య సఖ్యత, షౌరీస్ మంచి ఆరోగ్యం కొరకు మరియు కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు పరిశుద్ధ లూర్దు మాత పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కూరపాటి లిటిల్ తెరెజాకి బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత, విడుదల, ఆయురారోగ్యం చేయాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు గుమ్మడి సంపత్ కుమార్ కుటుంబం. కాజా జోవితాకి మోకాలు ఆపరేషన్ విజయవంతమైనందుకు కృతజ్ఞతగా, సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం కొరకు పరిశుద్ధాత్మ మరియు తల్లి మరియా పునీత అంతోని వారి ప్రత్యేక ఆశీర్వాదం కొరకై ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే పసలా ప్రకాష్ ఆరోగ్యమేరీ 34వ వివాహ వార్షికోత్సవ దీవెనలు ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పసలా ప్రకాష్ ఆరోగ్యమేరీ 34వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఎన్ విజయ్ కుమార్ రెడ్డి, వాణి, లాస్యా, రియా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పిల్లలకు మంచి జ్ఞానము మరియు ఎన్ విజయ్ కుమార్ రెడ్డి చెయ్యు అమెరికా ప్రయాణంలో ప్రభు సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు ఎల్ బాలజోజి రెడ్డి మరియు మరియమ్మ కుటుంబం. కె శౌర్యులు ఆధ్యాత్మిక విశ్రాంతి కొరకు మరియు కె ప్రసన్న కుమార్, టి విజయాలకు మంచి ఆరోగ్యం, చెయ్యి వ్యాపారంలో అభివృద్ధి, జీవితంలో స్థిరపడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు కె ప్రసన్న, డి మౌనిక. శోభ ఊపిరితిత్తుల్లో ఉన్న సమస్యలు తీరి మంచి ఆరోగ్యం కొరకు, అక్షరకు ఎడమ చెయ్యి విరిగి ఎడమక అతుక్కుని చెయ్యి మంచిగా పనిచేసినట్లుగా, భరత్ మిడ్ సెమ్ ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా మరియు కుటుంబాన్ని పరిశుద్ధ ఆత్మశక్తితో నింపమని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రేమ్ కిరణ్కి మంచి జీవిత భాగస్వామి, జీవితంలో స్థిరపడినట్లుగా, సంధ్య స్వప్న కుటుంబను ప్రభు దీవించినట్లుగా పరిశుద్ధ లూర్దు మాత పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దడల లక్ష్మీ చక్రం, ఎన్ శ్రీధర్ హేమావతి కుటుంబం కృతజ్ఞతగా, కృతిక్ష యోజిత్ మంచి ఆరోగ్యం, చదువులు ప్రత్యేకతలను నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు అమ్మ మరియ తల్లి లూర్దు మాతను ప్రేమించి ఎంతోమంది ముందుకు వచ్చి స్పాన్సర్ చేశారు. వీరందరి ఉద్దేశములతో మనందరి ఉద్దేశములను కూడా ప్రభును కర్పించి భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు
భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్క నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఒక చిన్న బాలురికి ఆనాడు కనిపించి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 18 సార్లు ఆమె సందర్శించి ఆమెతో మాట్లాడినటువంటి కొన్ని విషయాలను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఆమె తన జీవితంలో ఫిబ్రవరి 11 నుంచి జూలై 16 వరకు 18 సార్లు 1858లో మరియ తల్లిని దర్శించగలిగింది. ఆమె ఎక్కడైతే కనుగొన్నదో ఆ స్థలము అందరూ వదిలిపెట్టినటువంటి ఒక స్థలం, కొండ గుహ. దాది ఇప్పుడు పుణ్యక్షేత్రముగా మారిపోయింది. అలాగే మన జీవితంలో ఎవరికి కాని వ్యక్తిగా ఉన్నటువంటి వాళ్ళు, నేను పనికిరాను అని పలుకుతున్నవారు, అటువంటి వ్యక్తులందరినీ దేవుడు మూలరాయిగా మార్చాలని ఈ సమయంలో మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రభు పైనుండి తన అనుగ్రహమును మన మీద కుమ్మరించి ఎడారి సారవంతమైనటువంటి క్షేత్రముగా మారును అని యెషయా 32:15 చెప్తుంది. When God is sending His grace from above, even the place which is useless like a wilderness will become a place where people will go. Isaiah 32:15. ఈరోజు మన పరిస్థితులు అలా మారాలని, ఈరోజు ఆ కొండ గుహ పుణ్యక్షేత్రముగా మారినట్టు అందరూ వదిలిపెట్టిన ప్లేస్ను దేవుడు అమ్మ ద్వారా ఎన్నుకున్నట్లు మనల్ని ఎన్నుకొని దీవించమని భక్తితో పాడుదాం. అమ్మా లూర్దు మాత, అమ్మగా ప్రభు ఒసగిన మాత, అమ్మా అనగా పరిగిడి వచ్చి అండగా నిలచే అమలోద్భవి మాత. అమ్మా లూర్దు మాత, అమ్మగా ప్రభువు సగిన మాత, అమ్మానగా పరుగిడి వచ్చి అండగా నిలచే అమలోద్భవి మాత. అమ్మా లూర్దు మాత.
అందరూ బదలిన కొండ గుహను పుణ్యక్షేత్రముగా నీవు మార్చితివే. అందరూ వదలిన కొండ గుహను పుణ్యక్షేత్రముగా నీవు మార్చితివే. యేసుని మోసిన చేతులతో మమ్మును మోసి నడుపుమమ్మా. యేసుని మోసిన చేతులతో మమ్మును మోసి నడుపుమమ్మా. అమ్మా లూర్దు మాత. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మళ్ళీ 18 సార్లు బెర్నదత్తుకు లూర్దు మాత కనిపించినప్పుడు ఆమె మరియ తల్లితో అడిగిందంట, నీ పేరేమిటి అని అడిగినప్పుడు ఆ తల్లి పలికిన మాట, నేను జన్మ పాపము లేక జన్మించిన రాణిని అని చెప్తుంది. ఈ లోకంలో ఫిలిప్పీ 2:15 చెప్తుంది, మనము ఈ వక్రబుద్ధులై ఉన్నటువంటి లోకంలో నక్షత్రంలాగా ప్రకాశించాలని. అందుకే మరియ తల్లి ఒక తెల్ల వస్త్రము ధరించి వచ్చిందంట. అలాగే ఆమె చాలా సుందరంగా కనిపించిందంట, ప్రకాశించిందంట. ఆ దర్శనం చూచి ఆనాడు బెర్నదత్ ఆనందించిందంట. అలాగే మన జీవితంలో మనము ఎక్కడైతే ఉన్నామో యెషయా చెప్తున్నాడు కదా, నేను పాపపు ప్రజల మధ్యలో జీవిస్తున్నాడు ప్రభు అంటే ఆయన నక్షత్రంలాగా ప్రకాశించే ప్రవక్తగా దేవుడు మార్చాడు. అది ఆదివారం ప్రసంగం. మళ్ళీ మంగళవారం ఈరోజు అంతోని వారి ప్రార్థన ద్వారా, లూర్దు మాత ప్రార్థన ద్వారా పాపములో ఉన్నటువంటి జనుల మధ్యలో జన్మ పాపం లేకుండా జన్మించిన మరియ తల్లి మా కోసం ప్రార్థించమని అడగబోతున్నాం. కీర్తన 51:5 మనమందరము కూడా తల్లి కడుపులో పిండముగా ఉన్నప్పుడు తల్లులు మనలను పాపముతోనే గర్భం ధరించారని రాయబడి ఉన్నది. when we are born even before that our mothers conceived in sin, but our mother Mary appeared to Saint Bernadette, and Bernadette asked, what's your name? She seemed to have said, I am Immaculate Conception. So we have to shine like stars amidst this sinful world. నక్షత్రంలాగా మనం కూడా ప్రకాశించుటకై ఓ పాపమే ఎరుగని మాత, పాపాత్ములైన మా కోసం ప్రార్థించమని పాడుదాం. లూర్దు మాత మా కోసం ప్రార్థించండి.
పాపముతో జన్మించిన జనుల మధ్యలో జన్మ పాపం లేకుండా జన్మించితివే. పాపములో జన్మించిన జనుల మధ్యలో జన్మ పాపం లేకుండా జన్మించితివే. పాపులమైన మా కొరకై ప్రార్థించుమా లూర్దు మాత. పాపులమైన మా కొరకై ప్రార్థించుమా లూర్దు మాత. అమ్మా లూర్దు మాత. ఈ పండుగ ద్వారా మనలో ఉన్న పాపదోషములన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరియ తల్లి బెర్నదెత్తుతో పలికిన మాట ఒక్కసారి కాదు 3 సార్లు అదే మాట వాడింది. పశ్చాత్తాపం 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 అని పలికి దీనికోసం పాపాత్ముల కోసం జపతపాలు ప్రాయశ్చిత్తం చేయాలి. అప్పుడే ఈ లోకమును ప్రభు రక్షించగలుగుతాడని ఆమె ఆనాడు బెర్నదెత్తు ద్వారా చిన్న అమ్మాయి ద్వారా ఆమెను నమ్మించండి. కానీ ఆమె చెప్పిన మాటను బిషప్స్ గురువులు కూడా ప్రజలు ఎవరు నమ్మలేదంట. ఆమెను తీసుకొని వెళ్ళి ఈమెకి పిచ్చిలేసినట్టు అనిపించిందంట. అలాంటి పరిస్థితిలో అక్కడ ఉన్న గవర్నర్ ఆ ప్రదేశంకు ఆమె వెళ్లకుండా మొత్తం కంచె నాటించాడంట, లోపలికి వెళ్లకుండా. అప్పుడు బయట నుంచి ఆమెతో ప్రభు మాట్లాడినట్టు మరియ తల్లిని పంపించాడంట. పశ్చాత్తాపం ఈ రోజులలో కూడా అనేకమైనటువంటి కంచెలాగా పాపమని కంచె నాటి సైతానుడు దేవుడి దగ్గరికి వెళ్లకుండా మనల్ని ఆపుతున్నాడు. అటువంటి పరిస్థితి నుండి దేవుడు మనలందరినీ పశ్చాత్తాపం ద్వారా బయటికి తీసుకువచ్చి పశ్చాత్తాపంతో పశ్చాత్తాప బలిని మనం అర్పించినప్పుడు వాక్యం చెప్తుంది, కీర్తన 51:17, దేవా నేను అర్పించి బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే, పశ్చాత్తాప హృదయమును పూరితమైన వినయాత్ముని హృదయమును నీవు అనాధారము చేయవు కదా అని కీర్తనగాడు చెప్తున్నాడు. ఓ లార్డ్, హంబుల్ అండ్ కాంట్రైట్ హార్ట్ యూ విల్ నాట్ డిస్పైజ్ దెమ్ లార్డ్, ఐ కమ్ విత్ ఎ కాంట్రైట్ హార్ట్. Psalm 51:17. మనం కూడా పశ్చాత్తాపపడదాం. పశ్చాత్తాపపడాలని ప్రపంచం కోసం ప్రార్థన చేద్దాం. పాపాలు పెరుగుతున్నాయి. పాపాలు పెరిగేసరికి వ్యాధి, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానం, దుఃఖం, సైతానుడు అనేక మందితో పోరాడుతున్నాడు. ఈ పండుగ ద్వారా ఇటువంటి పరిస్థితులన్నీ మారిపోవునుగాక. ప్రభక్తితో మనం ప్రార్థిస్తాం.
పశ్చాత్తాపం పశ్చాత్తాపం పశ్చాత్తాపమని జపతప ప్రాయచిత్తం చేయుమంటివి. పశ్చాత్తాపం పశ్చాత్తాపం పశ్చాత్తాపమని జపతప ప్రాయచిత్తం చేయమంటిదివి. పాపం వదలి పరిశుద్ధులుగా జీవించి అద్భుతాలు పొందుటకై ప్రార్థించమ్మా. పాపం వదలి పరిశుద్ధులుగా జీవించి అద్భుతాలు పొందుటకై ప్రార్థించమ్మా. అమ్మాలు మాత. భక్తితో ప్రార్థన చేస్తాం. ఈ రోజులలో ఈ పండుగ ద్వారా అందరికీ పశ్చాత్తాపం కలిగి దేవునికి దరికి చేరి అద్భుతాలు పొందుకునే రోజుగా ఈ రోజు మీకు నాకు ప్రపంచానికి మారునుగాక ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా ఈ సంవత్సరానికి కావలసిన సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను
సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ఈమె జీవితంలో అనేక రోగ బాధలు ఆమెకు ఎదురైందంట. బాల్యంలోనే ఉబ్బస వ్యాధి ఉందని, తన పేదరికం వల్ల చెమటోర్చి కూలి పని చేయడం వలన వ్యాధి ముదిరిందని ఆమె తన జీవితంలో ప్రకటించింది. వ్యాధుల వలన తన జీవితంలో క్షయ వ్యాధి సంక్రమించిందని, తద్వారా మోకాళ్ళను పుండ్లు, మూత్రపిండాలు వ్యాధి, ఇలా శ్రమలు సిలువలతో ఆమె జీవితం అంతా సాగిందని చరిత్ర చెప్తుంది. అటువంటి పరిస్థితిలో ఆమె పలికినటువంటి ఒక మాటను ఈరోజు చదివి వినిపిస్తాను. నీవు బాధల్ని ప్రేమించడం తెలుసుకోవాలి. మన ప్రభువు తన మిత్రులకే తమ ముండ్ల కిరీటాన్ని ఇస్తూ ఉంటాడు. ఇంతకంటే మనం మరొకటి లేదు. సింహాసనంపై కూర్చున్న రాణి కంటే నేను నా శ్రమలలో పడకపై సంతోషంగానే ఉన్నాను అని కాన్వెంట్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఆమెకు అనేక శ్రమలు, బాధలు, కష్టాలు. నిజంగా దర్శనం చూసిన దాన్ని అనేక మంది అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డలాగా ఆమెకు ఏదో పిచ్చిలేసిందంటూ అనుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో తన జీవితంలో ఆమె ఎలా ముందుకు సాగి గెలిచిందో ఆ వరప్రసాదం మన మీద కూడా వచ్చునుగాక. ఆమేన్. ఒక పేద కుటుంబం అంట. వాళ్ళకు చాలామంది ఆమెతో పాటు పుట్టారు. కావున 8 మంది సంతానంలో ఈమె మొదటి సంతానం అంట. తల్లిదండ్రులు మరి పేద కుటుంబం కావున తండ్రి ఒక మిల్లులో రోజువారీ కూలి చేశాడు. కావున ఈ అమ్మాయి కూడా తన జీవితంలో ఆస్మా వ్యాధి ఉన్నా వెళ్ళి తాను పని చేసుకుంటూ ఒక ఆయాలాగా గ్రామంలో పనిచేసిందంట. గొర్రెల కాపరిగా కొన్ని రోజులు జీవించిందంట. తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చి రోగపీడితురాలుగా తన అమాయకత్వంలో తాను అనుభవించిన వేదనలన్నిటి మధ్యలో ఆమె ఒక కన్యాస్త్రీగా తన జీవితంలో ముందుకు సాగింది. ఆమె పలికినటువంటి అనేకమైనటువంటి మాటలో ఇంకొకటి, ఒకరు చీపురుతో శుభ్రంగా ఊడ్చాక ఇక దాంతో ఏముంది, మూలకు పెట్టరా? దీని అర్థమేమిటి? శుభ్రంగా ఊడ్చి తన బాధ్యతను నెరవేర్చుకున్న దేవుని చిత్తంలో నా జీవితం ఒక చీపురి కట్ట అని తనకు తాను చెప్పుకున్నదనమాట. కన్యాస్త్రీగా సభలో కట్టుబాటుకు ఆమె తన జీవితంలో తూచా తప్పక పాటించి ఈరోజు పునీతురాలైంది. కష్టముల మధ్యలోనే మనం పునీతులుగా మారాలి. శ్రమలే మనందరికీ జీవ కిరీటాన్ని ఇచ్చేది. వ్యాధి బాధలు కూడా మనకు వచ్చే వ్యాధుల ద్వారా ఇతరులకు దేవుడు స్వస్థతని ఇస్తాడు. అది అందరికీ ఇవ్వడంట, మిత్రులకు మాత్రమే ఇస్తాడంట. మనం ఫ్రెండ్స్, we become friends by sharing the sufferings of the Lord. She went through many diseases and also poverty, and she went through such great pain. Today she became a saint. దేవా, నీవు కొలొస్సీ 1:24లో పలికినట్టు నీ శ్రమలలో ఏదైతే కొదువగా ఉన్నదో మా జీవితంలో దానిని మేము పరిపూర్ణం చేయటం. కొన్నిసార్లు బయటపడాలని ఏడుస్తున్న ప్రజలకు వ్యాధి నుండి బయటపడు మార్గం ఇప్పుడు ఈ ప్రార్థన ద్వారా లభించునుగాక. ఆమేన్. భక్తితో లూర్దు మాత ప్రార్థనకై పాడుదాం. వ్యాధులతో పెక్కు శ్రమలతో బెర్నదత్తును పునీతురాలుగా మార్చితివే. వ్యాధులతో పెక్కు శ్రమలలో బెర్నదత్తును పునీతురాలుగా మార్చితివే. వ్యాధి బాధలు భరించి బయటపడు మార్గం మాకు చూపు లూర్దు మాత. వ్యాధి బాధలు భరించి బయటపడు
మార్గం మాకు చూపు లూర్దు మాత. అమ్మ లూర్దు మాత. బెర్నదత్ తన జీవితంలో భరించింది, అమ్మ మరియ తల్లి కలత మధ్యలో భరించింది, యేసుప్రభు భరించాడు. వాళ్ళందరూ పొందిన దెబ్బలచే మనకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. మనం కూడా భరించుటకు దేవుడు శక్తిని వసగునుగాక. ఆమేన్. ప్రార్థన. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధులను భరించలేకపోతున్న వాళ్ళందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శ్రమలు భారమును మోయలేకపోతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అమాయకత్వంలో ఏడ్పులతో కన్నీటితో ఉన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బెర్నదత్తులాగా పేద కుటుంబంలో ఉన్న బిడ్డలకు మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పశ్చాత్తాప పడలేకపోతున్న పాపాత్ములందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు రంగనాథ్పల్లిలో జరిగినటువంటి పండుగలో పాల్గొన్న వారిని, సాయం సమయమున సిటీలో జరుగుతున్న పండుగలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లూర్దు అనే పేరు కలిగిన అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బెర్నదత్తులాగా యవ్వన వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలందరి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పేదరాలు, చదువు లేనటువంటి అమ్మాయి. కొందరు అనుకుంటారు మనం మంచిగా చదువుకుంటేనే బైబిల్ జ్ఞానం ఇవన్నీ ఉంటేనే దేవుడు మనతో ఉన్నాడని అనుకుంటారు. అలా అనుకోకూడదు. దేవుడు ఈమెను అసలు పేద స్థితిలో చదువు అస్సలు లేదన్నమాట, వ్యాధి బాధలు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొన్నాడు, అమ్మను పంపించాడు, దర్శనమిచ్చాడు, ఆమెను దీవించాడు. ఈరోజు ఆమె ద్వారా ఎంతో మందికి దీవెనలు కలుగుతున్నాయి. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. అమ్మ, మా జీవితంలో జరుగుతున్న కొన్ని పనులు మనకు అర్థం కావట్లేదు. 119వ కీర్తన 18 ప్రకారం నీవు నా కన్నులను తెరవుము, నా ముందు ఉంచబడిన అద్భుత కార్యమును గ్రహించుటకు జ్ఞానమును దయచేయమని మరియ తల్లి ద్వారా, బెర్నదత్తమ్మ ద్వారా, యేసుప్రభు ద్వారా తండ్రిని ప్రార్థించి ముగించబోతున్నాం. ఎస్, షీ వాస్ నాట్ ఫ్రమ్ ఎ రిచ్ ఫ్యామిలీ, నాట్ అన్ ఎడ్యుకేటెడ్ గర్ల్, but God chose her through Mama Mary to visit her. Maybe you are also despised like that, rejected like that, belong to a poverty-stricken family. నేను ఎవరు ఎన్నుకోలేదేమో, దేవుడు ఎన్నుకోబోతున్నాడు. ఆమేన్. పేదరాలు, చదువులేని బెర్నదత్తుకు దర్శనమిచ్చిన తల్లి, మేము కూడా ఆత్మీయ కళ్ళు తెరవబడి అద్భుతాలు పొందుకునే పండుగగా ఈరోజు జరిగినటువంటి మరి రంగనాథ్పల్లి పండుగలో పాల్గొన్నవారు, అలాగే నాగారంలో సాయం సమయమున జరుగుతున్నటువంటి పండుగలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ఆశీర్వాదం కోసం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. భక్తితో పాడి ముగిస్తాం. ఇది ఒక తమిళం పాట. దానిని తమిళంలో ఎన్ని చరణాలు ఇట్లా లేదు, వేరే విధంగా రాశారు. అందుకే పాట రాగమును నేను తీసుకున్నాను. దాన్ని కూడా చివరిగా పాడి దేవునికి స్తోత్రం చెల్లించి ముగిస్తాం. அம்மாண்டின் சிகரம் நீ அருளை பொழியும் முகிலும்
పరిగిడి వచ్చి అండగా నిలచే మనోద్భవి మాత అమ్మ లూర్దు మాత. పేదరాలు చదువులేని బెర్నదత్తును ఎన్నుకున్నావే దర్శన భాగ్యమిచ్చి. పేదరాలు చదువులేని బెర్నదత్తును ఎన్నుకున్నావే దర్శన భాగ్యమిచ్చి. ఆత్మీయ కన్నులు తెరచి అద్భుతం చూడా మా కోసం ప్రార్థించు అమలోద్భవి మాత. మా ఆత్మీయ కన్నులు తెరచి అద్భుతం చూడా మా కోసం ప్రార్థించు అమలోద్భవి మాత. అమ్మా లూర్దు మాత. ఈరోజు ఆమె తవ్వినటువంటి ఆ చిన్న ఊట ప్రవగించి ఎంతమంది దాంట్లో స్నానం చేసుకొని ఎంతోమంది దాన్ని తీసుకొని తాగి ఇప్పుడు స్వస్థతను పొందుతున్నారు. అక్కడ దాకా వెళ్ళలేకపోయాం. అందుకే అమ్మ మరియ తల్లి మన దగ్గరికి వచ్చినట్టు, అమ్మ నా కోసం ప్రార్థించమని అడుగుతున్న మీ కన్నీళ్లు తుడవాలని, వ్యాధిని నయం చేయాలని, అద్భుతాలు జరిగించమని మీ అందరికీ మరొకసారి లూర్దు మాత పండుగ స్తోత్రములు తెలియజేస్తున్నాను. ఎక్కడెక్కడ లూర్దు మాత పండుగలు ఈరోజు మరి ముఖ్యంగా గుణదలాలో జరిగినటువంటి పండుగలు, అన్ని చోట్ల జరుగుతున్న పండుగల ద్వారా అందరికీ మేలులు జరిగే సంవత్సరముగా ఈ సంవత్సరం మారునుగాక. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. లూర్దు మాత పండుగ సందర్భంగానే 16వ తారీఖున ఆదివారం జరగబోతున్న స్టూడెంట్స్ ప్రేయర్ని ప్రభు దీవించమని, 17 నుంచి 21 వరకు జరుగుతున్న తెలుగు వడకంలో దేవుని ఆత్మ పనిచేయాలని, అలాగే ఈరోజు 2 చోట్లలో జరుగుతున్నటువంటి పండుగలో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై దేవుని కరుణ కిరణాలు ప్రవగించి దర్శనం దేవుడు వాళ్ళకి దయచేయమని, వారు కోరుకున్న దానికన్నా ఎక్కువగా దేవుడు దీవించమని అనేక మంది ఈరోజు స్పాన్సర్ చేశారు. మీరు చూశారు, విన్నారు. వాళ్ళందరి ఉద్దేశం నెరవేరాలని మన ఉద్దేశములతో ప్రభుని కర్పించుకుందాం. అలాగే ఈ దినమే దేవుడు నన్ను తన బిడ్డగా అంగీకరించుకున్న జ్ఞానస్నానం పొందిన రోజు. నా కోసం కూడా ప్రార్థించండి. లూర్దు మాత మా కోసం ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్, ప్రే ఫర్ అస్ షుడ్ బి అవర్ ప్రేయర్. మీ విన్నపాలను చేతులు పట్టుకొని నవదిన ప్రార్థన ద్వారా మీరు పొందవలసిన ప్రతి అద్భుతం ఇప్పుడు ఈ ఆశీర్వాదం ద్వారా మీకు జరగాలని భక్తితో చేతులు జోడించి ఆశీర్వాదం స్వీకరించండి.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అమ్మానగా పరిగడి వచ్చి అండగా నిలచే అమలోత్పవి మాత ప్రార్థన ద్వారా, లూర్దు మాత ప్రార్థన ద్వారా, పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి, వెలాంగణిలో ఆరోగ్య మాతగా, గుణదలాలో గుణదల మాతగా, లూర్దు నగరంలో లూర్దు మాతగా, ఫాతిమాలో ఫాతిమా మాతగా వెలసిన తల్లి మీకోసం ప్రార్థించి సంవత్సరమంతా మిమ్మల్ని లేవనెత్తి సాక్షులుగా దీవించునుగాక. Our Lady of Lourdes, through her intercession, bless you today as she blessed Bernadette, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Amma Lourdes Mata, Ammaga Prabhu Sagina Mata, Amma అనగా పరిగిడి వచ్చి అండగా నిలువుము అమలోత్పవి మాత.